హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ళ సావాసం సీరియల్లోని అమరేంద్ర, బాగి ఇద్దరూ కలిపి టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంట్లో అందరికీ బాగానే ఉంది కానీ ఏదో జరిగిందని చెప్పి దానికోసం అని చెప్పి అమరేంద్ర అరుంధతి అస్థికులు ఉన్న గదిలోకి వెళ్తాడు. అక్కడ కాసేపు గడిపిన తర్వాత మనసు ఇంకా ఆందోళనగా ఉండేసరికి కిందకు వచ్చి రాథోడ్కి చెప్తాడు పూజారిని తీసుకొని రమ్మని చెప్పి. ఇక్కడ చూస్తే మనోహరి పిల్లల్ని చదువుకుంటున్న వాళ్ళని పిలిచి మరీ ఆట ఆడుకుందాం రండి అని చెప్పి లాన్లోకి తీసుకువెళ్తుంది. అక్కడ అరుంధతి ఆత్మ ఉందని తెలిసి నీకు నేను నరకం చూపిస్తాను, చనిపోయిన తర్వాత కూడా చూడు అని చెప్పి మనోహరి పిల్లలందరినీ తీసుకొని లాన్లోకి వెళ్ళి బాల్ ఆట ఆడిస్తూ ఉంటుంది. బాల్ ఆట ఆడిస్తూ ఉండగా వాళ్ళు కావాలని అరుంధతి ఆత్మ ఎక్కడ బంధించబడిందో అక్కడే బాల్ వేస్తూ ఉంటుంది. కాకపోతే పిల్లలు అరుంధతి ఆత్మకి తెలియకుండానే కాపాడుతూ ఉంటారు. ఒక్కొక్కరు ఆ ఆత్మకి బాల్ తగలకుండా చూసుకుంటూ ఉంటారు. ఇక్కడ చూస్తే చిత్రగుప్తుల వారు యమ గారిని అడిగి ఈ అమ్మాయిని కాపాడాలి ఎలా అయినా సరే అని అనేసరికి లేదు, తను పైలోకానికి వస్తేనే కాపాడు లేకపోతే లేదు అని చెప్పి అంటాడు. దానికి అరుంధతి కూడా చాలా బాధపడుతుంది, తనని ఎవరు కాపాడలేకపోతున్నారు అని చెప్పి. అప్పుడు పైన ఉన్న విచిత్రగుప్తుల వారు చూసి అరుంధతి బాధని తట్టుకోలేక తానే ఒక తూనీగలాగా మారి అరుంధతి ఎక్కడ బంధించబడిందో అక్కడికి వచ్చి ఆ మంత్రశక్తిని తన తూనీగ శక్తితోని దాన్ని తీసేస్తారు. అరుంధతిని తన మీద ఎక్కించుకొని జాగ్రత్తగా తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోతారు. అక్కడ రణ్వీర్కి శాంబకి తెలిసిపోతుంది అరుంధతి ఆత్మ వాళ్ళు వేసిన పథకం నుంచి బయటపడిందని చెప్పి. రణ్వీర్, నువ్వు అరుంధతి ఆత్మ బయటికి రాలేదు అని చెప్పావు కదా, అలాంటప్పుడు తను ఎలా వస్తుంది అంటే నాకన్నా పెద్ద శక్తివంతమైన వారు తనకి హెల్ప్ చేశారు అని చెప్పి అంటుంది శాంబ. రణ్వీర్ మనోహరి కాల్ చేసి అడుగుతాడు అక్కడ ఏమైనా జరిగిందా, ఎవరైనా వచ్చారని. ఎవరూ రాలేదు, నాకు ఎవరూ కనిపించలేదు అని చెప్పి అంటుంది మనోహరి. అప్పుడే రాథోడ్ పూజారిని తీసుకొని ఇంట్లోకి ప్రవేశిస్తాడు. రణ్వీర్తో అంటుంది పూజారిని తీసుకొని వచ్చాడు అని చెప్పి. లోపలికి వెళ్ళి వీళ్ళందరూ మాట్లాడుకుండగా మాకు ఎవరికి ఏమీ కాలేదు కానీ మాకు ఆందోళనగా ఉంది, ఇంటిపైన గెద్దు కూడా ఎగిరింది అని అనేసరికి అది అపశుభం అని చెప్పి అంటారు పంతులు గారు. దానికి మీరు ఏదైనా చెప్పండి, దానికి నేను చేస్తాను. ఇక్కడ మాతో పాటు నా భార్య అరుంధతి ఆత్మ కూడా తిరుగుతుంది, తనకి ఏదో జరిగింది అనుకుంటున్నాను అని అంటారు. దానికి పంతులు గారు మనుషులకి ఏమీ చేయలేకపోతున్నారు కానీ నువ్వు ఆత్మ కూడా ఆలోచిస్తున్నావు అంటే మీరు చాలా గొప్పవారు అని అంటే ఒక కఠినమైన పూజ ఉన్నది, దాన్ని చేస్తే ఆ ఆత్మకి ఏమీ కాదు అనేసరికి బాగి కూడా నేను కూడా అరుంధతి అక్క కోసం ఏమైనా చేస్తాను అని అంటుంది. అప్పుడు అక్కడే ఉన్న అరుంధతి, విచిత్రగుప్తుల వారు అందరూ కలిపి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తెలియకుండానే నాకు వీళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారని చెప్పి. మనోహరి చిత్ర మాట్లాడుకుంటూ చిత్ర అంటుంది మనోహరితో బావగారికి పూజలు ఇష్టం లేకపోయినా అరుంధతి కోసం చేస్తున్నారు చూడు, ఇక నువ్వు బావగారిని ట్రై చేయడం మానుకో మనోహరి అంటే. నువ్వు నోరు మూసుకో చిత్ర అని చెప్పి అంటుంది మనోహరి.